హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో వర్క్ పవర్ ఎనర్జీలో మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. మనకి ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ డైలీ ఫార్మింగ్ బాడీ. సో టోటల్ వర్క్ పవర్ ఎనర్జీలో మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అంతకుముందు వీడియోలో నేను వర్క్ ఎనర్జీ థియరం ఒకటి మనం డిస్కస్ చేసాం. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంకో వేరే 8 మార్క్స్ వచ్చేసి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ డైలీ ఫార్మింగ్ బాడీ. చాలా ఇంపార్టెంట్. అది ఎలా ఉంటుంది ఏంటని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం రాయాలంటే స్టేట్మెంట్ రాయాలి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, అసలు వాట్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే మీనింగ్ తెలియాలి ఫస్ట్ మనం. సో ఆల్రెడీ మనం లోయర్ క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి వాట్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మీన్స్ ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. సో ఎనర్జీని మనం ఇన్వర్టెడ్ చేయలేము, అలాగే లాస్ కూడా డిస్ట్రాక్ట్ చేయలేము, బట్ ఇట్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి లేదా ఇంకో స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చు, టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్. అది కూడా మనం రాసుకోవచ్చు. అయితే ఆ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఫ్రీలీ ఫార్మింగ్ బాడీలో ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ప్రూవ్ చేయాలి. అంటే ఒక పైనుంచి కింద పడినటువంటి ఒక ఫ్రీలీ ఫార్మింగ్ బాడీలో మనం ఈ ఎనర్జీని ప్రూవ్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ మీరు స్టేట్మెంట్ రాయాలి. ఓకే, ఆ స్టేట్మెంట్కి 1 మార్క్స్ ఇస్తాడు. స్టేట్మెంట్ ఓకే, లేదా సింపుల్ స్టేట్మెంట్ ఇలా కూడా రాయొచ్చు. ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్, ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్. ఇలా కూడా రాసుకోవచ్చు. ఆర్ ఇంకొక స్టేట్మెంట్ ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి ప్రూఫ్ రాద్దాం. చూడండి, ఫ్రీలీ ఫార్మింగ్ బాడీ. దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కంపల్సరీ మనకి డయాగ్రామ్ వచ్చి ఉండాలి. ఆ డయాగ్రామ్కి 1 మార్క్స్ ఇస్తాడు. సో చూడండి, డయాగ్రామ్ డ్రా చేయాలి మస్ట్ అండ్ షుడ్. ఇది గ్రౌండ్ అనుకోండి. ఓకే, ఈ గ్రౌండ్ నుంచి సేమ్ లా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ అనుకోండి. ఫ్రమ్ ద గ్రౌండ్ నుంచి బ్లాక్ ఉన్నటువంటి మొత్తం హైట్ వచ్చేసి హెచ్గా తీసుకుంటాం. ఓకే, ఏ బ్లాక్ నుంచి బి బ్లాక్ ఉన్నటువంటి డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనం ఎక్స్గా తీసుకుంటాం. అలాగే ఫ్రమ్ బి టు సి రిమైనింగ్ హైట్ ఏమవుతుంది, ఇది హెచ్ ఇది ఎక్స్ అయినప్పుడు బి టు సి రిమైనింగ్ హైట్ హెచ్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, హెచ్ మైనస్ ఎక్స్. దాని ఇప్పుడు చూడండి, సో ఈ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మనం. ఇదే బ్లాక్, ఇది డిఫరెంట్ బాడీస్ కాదు, సేమ్ బ్లాక్. బట్ ఏ బ్లాక్ నుంచి బి బ్లాక్ నుంచి ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్. ఇదే బ్లాక్ ఏ పాయింట్ అనే ఏ బ్లాక్ అనేది ఏ నుంచి బి పాయింట్ దగ్గర పొజిషన్ ఎలా ఉంది, మళ్ళీ బి నుంచి సి దగ్గర పొజిషన్ ఎలా ఉంది అని మనం డిస్కస్ చేయాలి. అలాగే ఇప్పుడు ఏ దగ్గర టోటల్ ఎనర్జీ ఎలా ఉంది, బి దగ్గర టోటల్ ఎనర్జీ ఎలా ఉంది, సి దగ్గర టోటల్ ఎనర్జీ ఉంది, మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఏ దగ్గర టోటల్ ఎనర్జీ రావాలంటే ఈ ఏ బ్లాక్ దగ్గర పొటాషియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఏంటో తెలియాలి. తర్వాత బి దగ్గర కూడా పొటాషియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, సి దగ్గర కూడా పొటాషియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో టోటల్గా ఏబిసి దగ్గర టోటల్ ఎనర్జీ ఎలా ఉంది అనేది మనం కన్క్లూజన్ వస్తే అప్పుడు మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ట్యాలీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఏదైనా ఒక బ్లాక్ సర్టైన్ హైట్ నుంచి ఫ్రీలీ ఫాలింగ్ అవుతున్నప్పుడు సో నా యొక్క వెలాసిటీ ఎప్పుడు కూడా 0 తీసుకుంటాం. వెలాసిటీ 0, యూఆర్వి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. యూఆర్వి నో ప్రాబ్లం. అండ్ బి దగ్గర ఉన్నటువంటి స్పీడ్ని మనం V1 అనుకోవచ్చు, లేదా బీబీ అనుకోండి. బీకి ఉన్నటువంటి వెలాసిటీ బీబీ, అలాగే సి పాయింట్ ఉన్న వెలాసిటీ బీసీ అనుకోండి. ఓకే, కాబట్టి ఏ బ్లాక్ నుంచి బి బ్లాక్ పొజిషన్ వచ్చేసి ఎక్స్, డిస్ప్లేస్మెంట్. బి నుంచి సికి మొదలంటే హెచ్ మైనస్ ఎక్స్. సో మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఏ దగ్గర, బి దగ్గర, సి దగ్గర ఉన్నటువంటి టోటల్ ఎనర్జీ అలా ఉంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఫ్రీలీ ఫాలింగ్ మోడల్లో టాప్ నుంచి బాటంకి వచ్చేటప్పుడు ఓకేనా, టాప్లో కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది. అండ్ టాప్ నుంచి బాటంకి వచ్చేసరికి పొటాషియల్ ఎనర్జీ డిక్రీజ్ అయిపోతుంది, 0 అయిపోతుంది. అలాగే బాటం నుంచి టాప్కి వెళ్ళే కొద్ది ఓకే పొటాషియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోయి కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అయిపోతుంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ దగ్గర మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి అట్ ఏ పాయింట్
అట్ ఏ పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ ఎలా ఉంది డిస్కస్ చేద్దాం. సరే, ఏ పాయింట్ దగ్గర చూడండి. సో ఏ పాయింట్ దగ్గర మనకి పొటాషియం ఎనర్జీ కావాలి, కైనెటిక్ ఎనర్జీ కావాలి, తర్వాత టోటల్ ఎనర్జీ. సో ఏ దగ్గర పొటాషియం ఎనర్జీ ఆఫ్ ద బాడీ, పొటాషియం ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ mgh, P ఈక్వల్ టు mgh. సో ఇంకా మనకి కైనెటిక్ ఎనర్జీ కావాలి కాబట్టి నా K ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్, K ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. మరి ఏ దగ్గర ఉన్నటువంటి స్పీడ్ 0 కాబట్టి ఈ v వాల్యూ దగ్గర మన స్పీడ్ 0 అయిపోతుంది కాబట్టి నా కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో మనకి PE తెలుసు, KE తెలుసు. సో ఫైనల్లీ టోటల్ ఎనర్జీ T ఈక్వల్ టు PE ప్లస్ KE వస్తుంది. పొటాషియం ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ టోటల్ ఎనర్జీ. సో టోటల్ ఎనర్జీ T ఈక్వల్ టు పొటాషియం ఎనర్జీ ఎంత mgh, కైనెటిక్ ఎనర్జీ 0 కాబట్టి సో అది మనం రాయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1, టోటల్ ఎనర్జీ mgh. సో ఏ పాయింట్ దగ్గర ఉన్న టోటల్ ఎనర్జీ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఎట్ పాయింట్ ఎట్ బి పాయింట్ దగ్గర మనం డిస్కస్ చేద్దాం. చూడండి, సో బి పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ ఎలా ఉంది. ఇక్కడ బి పాయింట్ దగ్గర సేమ్ ఏ పాయింట్ లాగా మన కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్గా రాయలేం. ఎందుకంటే ఏ పాయింట్ దగ్గర నుంచి బి బ్లాక్ అనేది ఈ బ్లాక్ జర్నీలో ఉంది, మోషన్లో ఉంది కాబట్టి సో స్ట్రైట్ లైన్ ఫార్ములాస్, ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ మనం యూజ్ చేయాలి. సో ఏంటి అంటే జనరల్గా ఫస్ట్ హైట్ రాసుకోవాలి. హైట్ ఈక్వల్ టు h మైనస్ ఎక్స్ తీసుకుంటాం. ఎందుకంటే ఏ నుంచి బి బ్లాక్, ఓకే, మనకి డిస్ప్లేస్మెంట్ ఎక్స్, రిమైనింగ్ హైట్ ఏమవుతుంది, h మైనస్ ఎక్స్ తీసుకోండి. సో హైట్ h ప్లేస్లో h మైనస్ ఎక్స్ తీసుకుంటే ఇప్పుడు మనకి పొటాషియం ఎనర్జీ ఫార్ములా తెలుసు కదా, P ఈక్వల్ టు mgh, P ఈక్వల్ టు mgh. సో PE ఈక్వల్ టు mg, h ప్లేస్లో ఏమి రాయాలండి, ఇక్కడ h మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మల్టిప్లై చూడండి, మల్టిప్లై విత్ mg. సో అప్పుడు మీకు పొటాషియం ఎనర్జీ ఏమవుతుంది, P ఈక్వల్ టు mgతో మల్టిప్లై చేయండి, mg ఇంటూ h mgh మైనస్ mg ఇంటూ ఎక్స్ mgx. ఇది పొటాషియం ఎనర్జీ ఫార్ములా వచ్చింది. ఇంకా మనకి కైనెటిక్ ఎనర్జీ mgh के नीचे का लिखना है, लिखना नहीं आप करें, करेक्ट. సో పొటాషియం ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఫార్ములా హెచ్కి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మల్టిప్లై విత్ హెచ్ mgh మైనస్ mgx. నా కైనెటిక్ ఎనర్జీ కోసం చూడండి, బ్లాక్ మోషన్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం కొన్ని పారామీటర్స్ రాయాలి కైనెటిక్ ఎనర్జీ కోసం. ఏమేంటంటే చూడండి, స్టార్టింగ్ ఇనిషియల్ వెలాసిటీ 0 ఫ్రమ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఈక్వల్ టు 0. అలాగే ఇక్కడ బి పాయింట్ దగ్గర కాబట్టి వెలాసిటీ v ఈక్వల్ టు vb తీసుకుంటాం, వెలాసిటీ బి పాయింట్ దగ్గర vb. అలాగే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ a ఈక్వల్ టు ప్లస్ g, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ పై నుంచి కింద పడుతుంది కాబట్టి. అండ్ డిస్ప్లేస్మెంట్ ఏం తీసుకుంటామంటే s ఈక్వల్ టు x తీసుకోవాలి, a నుంచి b ఉన్నటువంటి డిస్ప్లేస్మెంట్ x. కాబట్టి ఇవన్నీ తెచ్చినటువంటి ఒక పారామీటర్స్ సంబంధించి ఒక ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఉంది. అది ఏంటి అంటే v² మైనస్ u² ఈక్వల్ టు 2ax. సో అందులో నుంచి మనకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే v మీన్స్ vb², u 0 కాబట్టి 2a బికమ్స్ a అవుతుంది అండ్ s బికమ్ x వస్తుంది. సో vb² వచ్చింది. మనకి ఏం కావాలి, కైనెటిక్ ఎనర్జీ కావాలి కాబట్టి నా కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా K ఈక్వల్ టు హాఫ్ mv². సో v² ప్లేస్లో యొక్క పాయింట్ b మనం డిస్కస్ చేసేది. నా బి పాయింట్ దగ్గర ఉన్నటువంటి స్పీడ్ vb కాబట్టి నేను ఇక్కడ b పెట్టేసుకోండి. నా vb² వాల్యూ 2gx, ఆ vb² వాల్యూ ఇక్కడ పుట్ చేసేస్తే నా K ఈక్వల్ టు హాఫ్ m, vb² వాల్యూ 2gx సబ్స్టిట్యూట్ చేయండి. నా 2 క్యాన్సిల్ అయిపోయి సో మనకి కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి ఏం మిగులుతుంది, mgx. సో కైనెటిక్ ఎనర్జీ తెలుసు, పొటాషియం ఎనర్జీ వచ్చేసింది కాబట్టి నా టోటల్ ఎనర్జీ TE ఈక్వల్ టు పొటాషియం ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే పొటాషియం ఎనర్జీ వచ్చేసి మనకి mgh మైనస్ mgx ప్లస్ కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి ప్లస్ mgx, మైనస్ mgx ప్లస్ mgx క్యాన్సిల్ అయిపోయి సో మనకి టోటల్ ఎనర్జీ వచ్చేసి mgh వస్తుంది. ఇది ఎట్ బి పాయింట్. సో బి పాయింట్ దగ్గర కూడా మనకి ఎనర్జీ వచ్చింది, దట్ ఈస్ 2. ఓకే, ఏ పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ mgh, బి పాయింట్ దగ్గర కూడా టోటల్ ఎనర్జీ mgh. నెక్స్ట్ ఎట్ సి పాయింట్, ఎట్ సి పాయింట్. సో ఎట్ సి పాయింట్ దగ్గర మనం డిస్కస్ చేస్తే చూడండి, సి పాయింట్ దగ్గర కూడా ఏమవుతుందంటే ఇక్కడ బ్లాక్ డైరెక్ట్గా గ్రౌండ్కి వచ్చేసింది కాబట్టి హైట్ ఏమి ఉండదు కాబట్టి h 0 అయిపోతుంది. h 0 అయినప్పుడు పొటాషియం ఎనర్జీ P ఈక్వల్ టు mgh కాబట్టి సో h 0 అయిపోతే పొటాషియం ఎనర్జీ కూడా 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి కావాల్సింది కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ సేమ్ యాజ్ యూజువల్ బి నుంచి సికి అగైన్ జర్నీలో ఉంది కాబట్టి బ్లాక్ సేమ్ పారామీటర్స్ రాస్తాం. ఇక్కడ u ఈక్వల్ టు 0 తీసుకుంటాం,
అండ్ వి ఈక్వల్ టు సి పాయింట్ కాబట్టి విసి తీసుకుంటాం అండ్ ఏ ఈక్వల్ టు 0 జీ అండ్ ఇక్కడ ఎస్వి హెచ్ అవుతుంది డిస్ప్లేస్మెంట్ ఏ నుంచి బికి ఎక్స్ తీసుకున్నాం డైరెక్ట్ ఏ నుంచి సి కాబట్టి డిస్ప్లేస్మెంట్ నథింగ్ బట్ హైట్ ఎక్స్ తీసుకున్నాం సేమ్ ఫార్ములా ఇక్కడ మనం బి ఎలా అయితే ప్రూఫ్ రాసామో సేమ్ అలాగే రాసుకుంటే అదే ఫార్ములా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as సో వి ప్లేస్లో విసి స్క్వేర్ వస్తుంది యూ 0 కాబట్టి నౌ 2gh ఇప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి కే ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ వి ప్లేస్లో విసి స్క్వేర్ రాసుకుంటే నా కైనెటిక్ ఎనర్జీ కే ఈక్వల్ టు హాఫ్ ఎం విసి స్క్వేర్ అంటే 2gh 2 క్యాన్సిల్ అయిపోయి సో మనకి కైనెటిక్ ఎనర్జీ కే ఈక్వల్ టు mgh మిగిలిపోతుంది ఓకే పొటాషియం ఎనర్జీ 0 అండ్ కైనెటిక్ ఎనర్జీ mgh సో టోటల్ ఎనర్జీ టీ ఈక్వల్ టు మనకి పిఈ ప్లస్ కేఈ కాబట్టి పిఈ ప్లస్ కేఈ సో టోటల్ ఎనర్జీ టీ ఈక్వల్ పిఈ వాల్యూ మనకి 0 కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి mgh ఓకే సో దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్ ఫ్రమ్ 1 and 2 3 ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఏ పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ mgh బి పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ mgh అండ్ 3 పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ mgh ఓకే సో ఫైనల్లీ మనకి కన్క్లూజన్ ఏంటంటే ఇప్పుడు మనం స్టేట్మెంట్ ఏం చెప్పుకున్నాం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం అయితే అది ఏ సిచ్యువేషన్లో మనం ప్రూవ్ చేయాలి ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్ ఫాలింగ్ సో ఒక బ్లాక్ పైనుంచి కింద పడుతున్నప్పుడు సో టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అంటే డిఫరెంట్ పొజిషన్లో టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఓకే సో ఏబిసి దగ్గర ఏ పాయింట్ టోటల్ ఎనర్జీ సో ఫైనల్లీ ఫ్రమ్ 3 ఈక్వేషన్స్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ద